హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజు సూర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. ఈరోజైతే చిట్టినాడు స్పెషల్ చేపల పులుసు అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చేపల పులుసును ఎవరు టేస్ట్ చేశారో వాళ్ళైతే లైక్ చేయండి. చేయలేని ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ముందు ఈ పులుసుకైతే మనం గ్రేవీకి మసాలా అయితే రెడీ చేసుకోవాలండి. ఈ మసాలా చేసుకుంటేనే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిట్టినాడు స్పెషల్ చేపల పులుసుకి ఈ మసాలాయే స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని ఎలా చేసుకోవాలో ముందు మనం చూద్దాం రండి. దానికైతే నేను బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు, ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 10-15 వరకు మిరియాలు, బిర్యానీ ఆకు ఒక హాఫ్, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తర్వాత అయితే 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అయితే దీంట్లోకి నేను సోంపు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు అయితే ఉంటే వేసుకోండి. చిన్న చిన్న ఉల్లిపాయలు నా దగ్గర అవి లేక నార్మల్ పెద్ద ఉల్లిపాయలనే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకున్నానండి. ఇది అయితే ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోవాలి. ఈ మగ్గిపోవడానికి నేనైతే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా. తర్వాత అయితే నేను దీంట్లో కరివేపాకు అయితే వేసుకున్నాను. ఈ కరివేపాకు, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత అయితే మీ దగ్గర ఎండి కొబ్బరి తురుము ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేదు అని అప్పటికప్పుడు పచ్చి కొబ్బరి తురుము అయితే మిక్సీ చేసుకొని వేసుకున్నానండి. ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల ఈ గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి తురుము వల్లనేమో నాకు తెలిసి అంత టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఆ మసాలా బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో కొంచెం వేసుకొని వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా అయితే పేస్ట్గా చేసుకోవాలండి. తర్వాత అయితే మనం పులుసు ప్రిపరేషన్కి చూద్దామా రండి. దీనికైతే ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూడండి, అడుగంటేస్తుంది. అడుగంటకుండా స్లోగా కలుపుతూ ఉండాలండి. బాగా ఇదైతే మసాలా అనేది బాగా దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే దీంట్లోకి మన టేస్ట్ తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందు పక్కన పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసుకోవాలండి. నేను బాగా చేప ముక్కలను అయితే బాగా వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత దీంట్లో కర్రీలో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి దీంట్లోకి నేను కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాను. మరి పులుసులోకి చింతపండు రసం లేకపోతే ఎలా, మరి కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత అయితే దీన్ని అయితే మనం అస్సలు గరిటె పెట్టి కలపకుండా ఇలా గిన్నెనే కలపాలండి. అప్పుడే చేప ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి. తర్వాత అయితే ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇది మగ్గితే చిట్టినాడు స్పెషల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పటి వరకు ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు అంటే ఎప్పుడు రెగ్యులర్గానే కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.